యాదగిరి గారు ఇప్పుడు ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చుకి 80,000 రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినట్టు దాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నారు? ఎకరానికి 18,000 ఖర్చు అవుతుంది, దాని 30,000 అని వీళ్ళు చెప్తున్నారు. అది అబద్ధము, ఆ లెక్కలే అబద్ధం. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, 82,000 కోట్లతో అయినటువంటి ప్రాజెక్టు మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో కాంగ్రెస్ పాలకులు రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షతో ఇచ్చిన నోటీసులే తప్ప ఎలాంటి అవినీతి ఆ ప్రాజెక్ట్ లో జరగలేదు. ఎత్తిపోతల విషయంలో 1,000 కోట్ల కరెంటు బిల్లు కట్టి నీళ్ళు ఇవ్వడం వల్ల ఏం లాభం జరిగింది వల్ల ఎగువ ప్రాజెక్టులు ఎగువ అని వాళ్ళు చెప్తున్నారు. అది దుర్మార్గమైన ఆలోచన. వాళ్ళు ఇవాళ 40,000 కోట్లు 40,000 రూపాయలు ఒక ఎకరానికి అవుతుందని చెప్తున్నారు. అది నిజానికి 18,000 మాత్రమే అవుతుంది. అది నిజంగా లెక్కలు ఇట్లా ఉన్నాయి, అవి చూస్తే తెలుస్తుంది. మరి ఈ రోజు వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనేది ఎంత అబద్ధమో మరి ఇది ఇట్లా అంతే అబద్ధం. ఎందుకంటే అక్కడ ఆ ప్రాజెక్టు కట్టిందే 82,000 కోట్లతో, మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది అంటే నిర్మాణం పూర్తిగా ఫ్రీ అయిందా? మరి అది మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి మరి దీనికి సమాధానం.